ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఖరీఫ్ ధాన్యం సేకరణ కోసం 700 కోట్ల రూపాయల రుణానికి మార్క్ఫెడ్కి అనుమతినిస్తూ కేబినెట్ తీర్మానించింది. ఫెరో అలాయ్స్ కంపెనీలకు గతంలో ఇచ్చిన విద్యుత్ సబ్సిడీ టారిఫ్లు మరో 6 నెలలు పొడిగించింది. కొత్తగా మరో 62 నియోజకవర్గాల్లో 63 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. నాగావళి నదిపై తోటపల్లి బరాజ్ దగ్గర, కుడి ఎడమ కాలువల దగ్గర హైడ్రో ప్రాజెక్టుల నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక కృష్ణా బరాజ్ కుడివైపు 294 కోట్ల నిధులతో రీటైనింగ్ వాల్ నిర్మాణానికి కూడా అనుమతి ఇచ్చింది కేబినెట్. ఇక నిషేధిత జాబితా నుంచి అక్రమంగా తొలగించిన భూములపై నిర్ణయానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. వైసీపీ హయాంలో దాదాపు 7 లక్షల ఎకరాలు నిషేధిత జాబితా నుంచి తొలగించారని గుర్తించారు. ఆ భూముల గురించి ప్రభుత్వానికి మంత్రుల కమిటీ ఒక నివేదిక ఇవ్వబోతోంది. వచ్చే కేబినెట్ భేటీలోపు దీనిపై నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పేదలందరికీ ఇళ్ల కేటాయింపు అంశంపై కూడా కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రూరల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లకు వరకు అనుమతి ఇవ్వాలని తీర్మానించింది. అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల ఆక్రమణల క్రమబద్ధీకరణకు కూడా కేబినెట్ ఓకే చెప్పింది. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. 11,162 గ్రామ 3,842 వార్డు సచివాలయాల హేతుబద్ధీకరణకు మంత్రివర్గం తీర్మానించింది. జనాభా ప్రాతిపదికన ABC కేటగిరీలుగా వీటిని విభజించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన మరింత సమాచారంతో మా ప్రతినిధి ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, నిర్ణయాలు తీసుకున్నారు, అమలు ఎప్పటి నుంచి ఏ రకంగా ఉండబోతోంది? తక్షణం అమల్లోకి వస్తుంది. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలని నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉంటుందో వెంటనే అమల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విధంగా చాలా కీలకమైన నిర్ణయాలు. కేవలం ఇవి రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుతం ప్రతి మొదటి గురువారం, మూడవ గురువారం ఈ కేబినెట్ సమావేశాలు జరుగుతుంటాయి. ఇట్లాంటి సందర్భాల్లో అప్పటి వరకు వచ్చిన ప్రతిపాదనలు కావచ్చు, అప్పటి వరకు వస్తున్న పెట్టుబడులకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఆ పరిశ్రమలకు భూముల కేటాయింపు లాంటి అంశాలు రెగ్యులర్గా కేబినెట్లో చర్చకు వస్తూ ఉంటాయి. అదే సమయంలో వీటితో పాటుగా ఇతర అంశాల మీద కూడా చాలా కీలకమైన చర్చ జరుగుతుంది. ప్రస్తుతం కేవలం 14 అంశాలకు మాత్రమే ఆమోదం ఇచ్చినప్పటికీ ఇంతకు మించి అమరావతి కావచ్చు, పోలవరం లాంటి అంశాల మీద కావచ్చు, లేకపోతే అదే విధంగా ఆర్థిక వనరుల పెంపుకు సంబంధించి కావచ్చు, ఆర్థిక అభివృద్ధి సాధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో ఎలా ముందుకు వెళ్ళాలి అన్న దానిపైన కూడా ముఖ్యమంత్రి ఈరోజు దాదాపు గంట పాటు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని కేబినెట్లో ఇవ్వడం జరిగింది. దానికి తోడు భూములకు సంబంధించిన విషయానికి వచ్చినప్పుడు కూడా సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఇది కేవలం కొంతమందికి మాత్రమే సంబంధించిన అంశం కాదు. ఇట్లాంటి నిషేధిత భూములు దాదాపు అన్ని జిల్లాల్లో ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి. చాలామంది నిరుపేదలు కావచ్చు, లేకపోతే వారసత్వంగా వచ్చిన భూములని చాలా వాటిని నిషేధిత జాబితాలో చేర్చారు. కారణాలు చెప్పడం లేదు, లేకపోతే కొన్నింటిని వాళ్ళకి అన్ని డాక్యుమెంట్స్ ఉన్నప్పటికీ కూడా 22A పెట్టడం ద్వారా వాళ్ళు దాన్ని వినియోగంలోకి తీసుకురాలేకపోతున్నారు. ఇట్లాంటి వాటన్నిటినీ తక్షణం బయటికి తీసుకురావాలి. అదే సమయంలో ఫ్రీ హోల్డ్ చేశారు చాలా భూముల్ని. అసైన్డ్ ల్యాండ్స్ని గతంలో కేవలం కొంతమందికి మాత్రమే అనుభవానికి ఇచ్చిన వాటిని, అమ్ముకోవడానికి అవకాశం లేని వాటిని కొత్త చట్టం ద్వారా దాదాపు 20 ఏళ్ళు పూర్తయిన అసైన్ ల్యాండ్ని అమ్ముకునే అవకాశం ఇచ్చిన సందర్భంలో చాలా ల్యాండ్స్ని ఫ్రీ హోల్డ్స్కి తీసుకొచ్చారు. వాటిల్లో కూడా కొంత మతలబు ఉంది అన్నట్టుగా ప్రభుత్వం మొదటి నుంచి అనుమానిస్తూ వస్తుంది. గత ప్రభుత్వ హయాంలో ఫ్రీ హోల్డ్కి సంబంధించి దాదాపు లక్షల ఎకరాల భూముల్లో ఇట్లాంటి జరిగింది. కాబట్టి వాటన్నిటిలో అవకతవకలను వెలికి తీయాలన్న ఆలోచన కూడా కేబినెట్లో ఒక నిర్ణయాన్ని తీసుకుంది. దీనికి సంబంధించి ఆయా ఇన్ఛార్జ్ మినిస్టర్లు ఎక్కడెక్కడ ఆ జిల్లాల్లో ఉన్న ఇట్లాంటి ఫ్రీ హోల్డ్ కావచ్చు, ఇట్లాంటి నిషేధిత భూముల జాబితా మీద మరొకసారి రివ్యూ చేసి అక్కడ నిజంగా బాధితులు ఎవరైనా ఉంటే వాటిని ఆ నిషేధిత జాబితా భూముల నుంచి బయటకు తీసుకురావడం, అదే సమయంలో అవసరం లేకుండా ఫ్రీ హోల్డ్ చేసుకుని ఉంటే వాటిని ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకునే విధంగా వినియోగంలోకి తేవడం, ఇట్లాంటి అనేక చర్యలు తీసుకోవాల్సిందిగా ఈరోజు ముఖ్యమంత్రి మంత్రులకు సూచించారు. అదే సమయంలో ఇతర కారణాలు కేవలం ఇవే కాకుండా రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చాయి. ప్రధానంగా విశాఖ స్టీల్స్కి సంబంధించి కేంద్రం ప్రకటించిన ప్యాకేజ్ మీద కూడా కేబినెట్ చాలా సుదీర్ఘంగా చర్చించింది. సాధారణంగా కేంద్రం ఇట్లాంటి సహకారాలు అందించడం చాలా కష్టం. కేంద్రం ఒక నిర్ణయం తీసుకున్నాక, డిస్ఇన్వెస్ట్మెంట్ నిర్ణయం తీసుకున్నాక అట్లాంటి స్టీల్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో ఈ స్థాయిలో రివైవల్ ప్యాకేజ్ ఇవ్వడం అనేది గతంలో ఎక్కడా లేదు. కేంద్రం డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల ఇట్లాంటి అవకాశం ఏర్పడింది. అదే సమయంలో రాష్ట్రానికి అండదండగా నిలిచే సహకారాన్ని కేంద్రం అందిస్తూ వస్తోంది. ఇట్లాంటి సందర్భంలో కేంద్రాన్ని కూడా మనం ఘనంగా కేంద్ర పెద్దలు రాష్ట్రానికి వస్తున్న సందర్భంలో కావచ్చు, లేకపోతే కేంద్రానికి కూడా తిరిగి మనం అంతే స్థాయిలో రెసిప్రోకల్గా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని అది ప్రతిబింబించే విధంగా ఉండాలి. అది ప్రధాని మొన్న విశాఖ వచ్చినప్పుడు కావచ్చు, లేకపోతే రేపు అమిత్ షా
విజయవాడకు రాబోతున్నారు. సో ఇట్లాంటి సందర్భాల్లో ఆయనకి ఘనంగా ఆహ్వానించాలి, వాళ్ళకి ఘనంగా కృతజ్ఞతలు తెలపాలన్న ఒక నిర్ణయాన్ని కూడా కేబినెట్ తీసుకుంది. ఆ మేరకి రేపు ముఖ్యమంత్రి స్వయంగా హోంమంత్రి అమిత్ షాకి డిన్నర్ ఇవ్వబోతున్నారు. దీన్ని కూడా చాలా ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఆ మేరకు కేబినెట్లో మంత్రివర్గ సహచరులకు కూడా ముఖ్యమంత్రి స్వయంగా ఆ విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇందుకు పరిమిత సంఖ్యలో మంత్రులను కూడా ఆహ్వానించారు. లోకేష్తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే సత్యకుమార్ బీజేపీ మంత్రి, అలాగే ఇట్లాంటి వాళ్ళు మాత్రం కేవలం 3 హోంమంత్రికి మాత్రమే అవకాశం ఉంది. సో ఇట్లాంటి అనేక నిర్ణయాలను కేబినెట్ డిస్కస్ చేసింది. భవిష్యత్తులో చాలా వాటికి కొన్నిటికి ఇప్పుడు అనుమతి ఇవ్వగా మరికొన్నిటిని వచ్చే వాటిలో మరింత విస్తృతంగా చర్చించి అనుమతి ఇచ్చే విధంగా కేబినెట్ చర్చ నడిచింది.